ఎంకే ప్రైమ్ న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన తుమ్మలపెంటలో నిర్వహించనున్న మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అల్లూరు మండలం ఇసుకపల్లి పంచాయతీ పరిధిలోని ఇసుకపల్లిపాలెంలో ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే గారి రాకతో గ్రామం అంతా సందడిగా మారింది. గ్రామ వీధుల్లో భారీ సంఖ్యలో మహిళలు, యువకులు, మత్స్యకార కుటుంబాలు చేరుకొని హారతులు పట్టి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. చాలా మందికి వస్తుంది, కొంతమందికి ఆగిపోయింది. కారణం ఇల్లు మ్యాపింగ్ చేసేటప్పుడు కొడుకుకి కోడలికి ఒక కార్డు ఉంది, తండ్రికి భార్యకి ఒక కార్డు ఉంది. కానీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని ఇద్దరికి కలిపి ఒకే మ్యాపింగ్ చేసినందువల్ల ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది, ఇంకొకరికి రాలా. ఈ విషయాలన్నీ రేపు ముఖ్యమంత్రితో మాట్లాడాలి. వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, సముద్రాన్ని నమ్ముకున్న వ్యక్తులు, గట్టు మీద వరి పండించి అన్నదాతలుగా మిగే రైతులు ఎంత ముఖ్యమో ఈరోజు సముద్రాన్ని నమ్ముకుని ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని ఎండనక వాననక పొలం గట్ల మీద కాదు సముద్రం మీద వేటకు పోయి 7 రోజులకు వస్తారో 8 రోజులకు వస్తారో కష్టపడి సంపాదించేటువంటి వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఈ పార్టీకి ఎంతైనా ఉంది. ఏదన్నా పని అంటూ జరిగింది అది తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది, చంద్రబాబు నాయకత్వంలోనే జరిగింది. అందుకోసమే ఈరోజు ఆయనని మళ్ళా మనం అడగాలని. గతంలో వలలకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, మోటార్లకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, బోట్లకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, కానీ గత గవర్నమెంట్లో రాలా. గతంలో రొయ్యల గుంటలకి కరెంటు మోటార్లు పెట్టుకోవాలన్నా, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలన్నా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, కానీ ఈరోజు అన్ని ఆగిపోయినాయి. వీటన్నిటిని కూడా రేపటి రోజున ముఖ్యమంత్రి గారితో మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మీటింగ్కి నేను వేరే కులస్తులను కూడా ఎవరిని కూడా ఎక్కువగా పిలవటం లేదు. ఓన్లీ మత్స్యకారులు ఉండాలి, ఓన్లీ పల్లెకారులే ఉండాలి. మత్స్యకారులు, పల్లెకారులు అందరూ కలిసి ముఖ్యమంత్రితో చర్చించి మీ బాధలన్నిటి కూడా ఆయనకి తెలియజేసి మనం తప్పకుండా ఆయన నుంచి కొన్నైనా మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకి జబల్దీలో ఫిషింగ్ హార్బర్ కట్టారు, 300 కోట్ల రూపాయలు పెట్టి ఫిషింగ్ హార్బర్ కట్టారు. కానీ ఈ రోజు కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ మత్స్యకారు సోదరులు కూడా ఇప్పటికి 11 బోట్లు మాత్రమే కొనుక్కోవడం జరిగింది. కానీ మన ఇక్కడ పుట్టినటువంటి మన బిడ్డలు, భార్య బిడ్డలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, అందరినీ వదిలేసి ఈ రోజు దూర ప్రాంతానికి వెళ్ళి చాలా ఉన్నాయి. వాటన్నిటి పరిష్కారంకి ఒక వేదిక కావాలి. అది మా కావలి ఉండాలి. తప్పకుండా మీరు మా కావలికి రండి అని వారు ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని ఈ నెల 19వ తేదీన మన కావలి నియోజకవర్గానికి ఆయన ఒప్పుకున్నాడు. రేపు 19వ తేదీన ఉదయం 10 గంటలకి మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మలపెంట ప్రాంతానికి వారి రావటం, ఆ వచ్చే కార్యక్రమం కూడా మత్స్యకారుల యొక్క సేవలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఏ మాట అయితే చెప్పాడో 2 నెలల పాటు సముద్రం మీద జీవనోపాధి లేక ఇళ్ల దగ్గర ఉంటున్నారో వారందరూ కూడా లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఆ 2 నెలలకి కలిపి 20,000 రూపాయలు ఇస్తానన్న మాట మీద లాస్ట్ ఇయర్ ఇవ్వటం, అదేవిధంగా మళ్ళా ఈ సంవత్సరం కూడా దానికి కావలికి రావటం. ఈరోజు 264 కోట్ల రూపాయల డబ్బులు కావలి నియోజకవర్గం నుంచి, రాష్ట్రంలో ఉన్న తడ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న మత్స్యకారు సోదరులు, పల్లెకారు సోదరులు అందరికి అకౌంట్లో వేయటానికి కావలి వేదిక అయినందుకు ఈరోజు మనం అందరం కూడా సంతోషించాలి. రేపు చంద్రుడు వస్తున్నాడా, ఇంకా అంతకంటే అదృష్టం ఏంటి? నిజంగా చాలా అదృష్టం. రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు మనకిచ్చే వరాలు ఆ రాముడి సాక్షిగా నెరవేరబోతున్నాయి. దానికి నాందే ఈరోజు ఈ కార్యక్రమం. చిన్న పాప కడేసుకో ఎందువల్ల ఎందుకని వచ్చింది అంటే ఒక కన్ను షుగర్ ఉందా? షుగర్ కాదు సార్, నాకు అంటే 25 సంవత్సరాలు.
రెండు కన్నా తగిలి హాస్పిటల్ పోతావా? పోయాను సార్, కానీ రాదు అన్నారు సార్. సదరన్ సర్టిఫికేట్ ఉందా ముందుగా? కానీ వాడు ఎవరైనా